ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో మనం 7వ శ్లోకం. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిం ఔషధం తస్య విచార ఏవ. కో వా గురుర్యో. గురువు అంటే ఎవరు అంటే హితోపదేష్ట. గురువు అనేటువంటి అతను ఎవరంటే హితోపదేష్ట. హితోపదేష్ట హితమును ఉపదేశము చేసేవారు. హితమును ఉపదేశం చేయుట. ఈ హితమును ఉపదేశం చేస్తే ఏమవుతుందంటే దేష్ట, హితోపదేష్ట అన్నారు కదా. స్టా అంటే గతి నివృత్తవు అని అర్థం. నిష్ఠ ఉందా, నియమ నిష్ఠ అంటారు కదా. అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే గతి నివృత్తవు. వాడు ఇట్లా పోతూ ఉంటాడు, ఇట్లా పోతూ ఉంటే వాడిని ఏం చేస్తాడంటే అది గతి, వాడి మార్గం. దాన్ని అక్కడ నిలిపి దాన్ని మరలించేది. ఆ రూట్లో పోకుండా మరలిస్తే దాన్ని అంటారు. స్ట్రా కాదు, ఇది ఇక్కడ హితోప
దేష్ట, హితోపదేష్ట, హిత ఉపదేష్ట, హితము ఉపదేష్ట, హితమును ఉపదేశించి నీ గతిని మార్చేటువంటి వాడు. నీ గతి, నీ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఏం చేస్తాడంటే, నువ్వు పోతా ఉండే మార్గము ఏమిటో దానిని నిరోధించి, ఎవరు నిరోధించేది? ఆయన నిరోధిస్తాడా? ఆయనకు నిరోధిస్తాడా? ఆయనేం నిరోధించడు, ఆయన నిరోధించడు. ఉపదేశం చేస్తాడంతే. దానివలన నువ్వేమవుతావు? నీ గతి మారిపోతుంది. నీ గతి మారిపోతుంది, నువ్వు పోయే మార్గం మారిపోతుంది. అంటే ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, హితము, నీకు ఏది హితమో, నీకు ఏది శ్రేయస్సో, నీకు ఏది మంచిదో దానిని చెప్తాడు. ఈ లోకంలో శ్రేయస్సని ప్రేయస్సని రెండు ఉన్నాయి. శ్రేయస్సు ప్రేయస్సు. ప్రేతం అంటే ఏమి? భూతము కదా. ప్రేయస్సు అంటే ఆ భూత మార్గంలో ప్రయాణం చేయుట. భూత మార్గం అంటే వెనకాల మార్గం అని కాదు. అంటే వీడు భూతముగా ఎంతసేపు ఉండేటట్లుగానే పోతూ ఉన్నాడు అని అర్థం. అంటే శరీరం అనేది భూతం కదా. శరీరం పంచమహాభూతాలతో కదా తయారైంది. నాకు తలకు ఎదురుగా ఎవరన్నా ఉంటే కొంచెం బాగుంటుంది. నేను ఇట్లా చూసి చెప్పుకోవాలంటే నాకు కష్టం అవుతుంది. మీకు వినిపించకపోతే ఇక్కడ కూర్చోండి ముందరగా, రేపటి నుంచి ఇట్లా కూర్చోండి. నేను ఇట్లా చూడలేనప్పా. నేను ప్రతిసారి ఇట్లా చూస్తూ ఉంటే నాకు మెడ నొప్పి వస్తూ ఉంది. ఇప్పుడు వద్దులే, రేపు ఏం చేస్తారంటే ఇక్కడ వేసుకోండి, నాకు ముందరగా వేసుకోండి. నాకు ముందరగా వేసుకుంటే ఏమవుతుందంటే నేను ఇట్లా చూస్తా. నేను ఇట్లా చూడాలంటే కొంచెం మెడ ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి చూడాలి కదా. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ హితమును ఉపదేశిస్తాడు. శ్రేయస్సు ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రేయో మార్గము, శ్రేయస్సు అంటే శ్రేయో మార్గము. ప్రేయో మార్గం అనంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో ప్రవర్తించుట ప్రేయో మార్గం. ఈ మనస్సు కంటే వేరైనటువంటిది, అలౌకికమైనటువంటిది, అంటే లౌకికము కానటువంటిది ఏది ఉందో అది శ్రేయో మార్గం. అర్థమవుతుంది కదా. శరీరానికి, ఈ మనస్సుకి, ఈ ప్రాణానికి సంబంధించిన వాటితో నువ్వు చేస్తూ ఉన్నవే అది ప్రేయో మార్గం. ప్రేయస్ అంతే, ప్రేయస్సే ప్రేయో మార్గం అని చెప్పన్నా. వీటికంటే విలక్షణముగా ఉండేటువంటిది, అది అలౌకికమైనది, అది శ్రేయో మార్గం. భగవంతుడు 8వ అధ్యాయంలో 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత పోయే మార్గాలు 2 ఉన్నాయి. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతీమతే. శుక్ల కృష్ణ 2 మార్గాలు ఉన్నాయి. శుక్ల మార్గం అని ఒకటి, కృష్ణ మార్గం అని ఒకటి. ఈ శుక్ల మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఊర్ధ్వ మార్గానికి పోతారు, కృష్ణ మార్గంలో వెళ్ళే వాళ్ళు అధో మార్గానికి వెళుతారు. ఒక మార్గంలో వెళ్ళే వాళ్ళు తిరిగి రాకుండా ఉండే మార్గానికి వెళుతారు.
ఇంకొక మార్గంలో వెళ్ళే వాళ్ళు తిరిగి వచ్చే మార్గానికి వెళుతున్నారు. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, ఈ ప్రపంచంలో మీరు వెళ్ళి ఎవరినైనా గురువుగా స్వీకరించి వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఉపదేశం చేస్తారు, అంటే మీకు చెప్తారు. స్కూల్కి వెళ్తారు, స్కూల్లో వాళ్ళతో మొదలు పెడతారు, వాళ్ళంతా కూడా గురువులే కదా. అదైంది, తర్వాత ఇంటర్ విన్నారు, డిగ్రీ అయ్యింది. డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా డాక్టర్ కోర్స్ పోవచ్చు, ఇంజనీరింగ్ పోవచ్చు, లేదా సైంటిస్టులు కావచ్చు, లేదా ఇంకా ఏ రాజకీయ నాయకులుగానో ఎదగచ్చు, లేదా ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా రావచ్చు. ఎన్నో మార్గాలు ఉంటాయి. లౌకికంగా ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం చేయవచ్చు, లేదా చేతి పనులు చేయవచ్చు, ఫ్యాక్టరీలు పెట్టచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రతి దానికి ఒకరు వీళ్ళకు మార్గనిర్దేశం చేస్తుంటారు కదా. అందుకే కదా వాడు అట్లా మార్గంలో వెళ్తాడు. మార్గనిర్దేశం చేయకపోతే అట్లా వెళ్తాడా? ఎవడో ఒకటి చెప్తేనే కదా ఆ మార్గంలో పోయి ఉంటాడు. అంటే వాళ్ళు మార్గదర్శకులు, నిన్ను ఆ మార్గంలో పోయేటట్లుగా వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారా? నువ్వు అడిగావు, నువ్వు అడిగితే నీకు దాన్ని చెప్పారు, దాన్ని నువ్వు దాన్ని పట్టుకొని ముందుకెళ్ళావు. ఇప్పుడు మెకానిక్ ఉన్నాడండి, మెకానిక్ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటారు వీళ్ళు, చిన్నపిల్లలు. వాడు చెప్పిన మాట రెండు, స్కూల్కి పోరా చదువుకోరా వాడు చదువుకోవాలా, వాడిని ఎత్తుకొని మెకానిక్ దగ్గర వేస్తారు. వాడు మెకానిక్ దగ్గర మెకానిక్ నేర్చుకుంటాడు. వాడు ఇప్పుడు ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుంటాడు, అంటే వాడు మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు, వాడి జీవనం సాగుతోంది కదా. అదే ఇంకొకతను డబ్బులున్నాయి, బిజినెస్ పెట్టుకున్నాడు, బిజినెస్ పెట్టుకొని అతను చేస్తున్నాడు కదా. ఆ బిజినెస్ పెట్టాలంటే బిజినెస్లో ఉండే లోటుపాట్లన్నీ తెలియాలి కదా. తెలిసి పెట్టి దాంట్లో ముందుకు పోతే దాంట్లో గెయిన్ అయ్యే విధానం తెలుస్తుంది. అది నీకు చెప్పేటువంటి వాళ్ళు ఒకరు ఉంటేనే కదా నువ్వు తెలుసుకొని కదా మళ్ళీ దాంట్లోకి పోతావు. అదే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేయాలంటే కూడా ఎన్నిసార్లు దున్నాలి, దాన్ని ఎట్లా దున్నాలి, ఎప్పుడు ఏ పంట వేయాలి, మందులు ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అన్నింటిలోనూ రాజకీయ నాయకులు ఏడొక మాట మాట్లాడుతుంటారు, దాని అర్థం ఏదో ఉంటుంది. రాజకీయ నాయకులు వేదాంతం మాట్లాడతారండి, తెలుసా మీకు? రాజకీయ నాయకులు భగవద్గీతలో ఉండేదాన్ని మాట్లాడతారు. వాళ్ళు వాళ్ళకి తెలిసే కదా మాట్లాడుతున్నారు. ఆకర్షించేదానికన్నా అని దేనికన్నా కానీ వాళ్ళకి తెలిసే మాట్లాడుతున్నారు కదా, తెలియకన్నా మాట్లాడుతున్నారా? తెలిసే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ బుద్ధి ఉందా లేదా? ఉంది, తెలుసు. అంటే వీటన్నింటినీ వాళ్ళు బుద్ధిలో పెట్టుకొని దేనికోసం ఉపయోగిస్తున్నారు అంటే ప్రేయో మార్గము కొరకు. భగవద్గీత దగ్గర కూడా వస్తారు, భగవద్గీత దగ్గరకు వచ్చి కూడా భగవద్గీతను పట్టుకొని మాకు ఏదో కోరికతో కోరినారని అనుకోండి, అదేమవుతుంది? అది కూడా ప్రేయో మార్గమే అవుతుంది. కానీ భగవద్గీత నీకు ఏం చెప్తుందంటే అలౌకికమైనటువంటి తత్వాన్ని చూపిస్తుంది. అలౌకికమైనది అంటే లోకమున కంటే అతిరిక్తమైనది, లోకమున కంటే గొప్పది, వేరైనది, సత్యమైనది. ఆ సత్యమైన స్వరూపాన్ని చూపిస్తుంది. అలా సత్యమైన స్వరూపమే నిత్యమైనది, అదే నాశనము కానిది, దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వీడు పోతూ ఉన్నప్పుడు వీడు ఏ గురువు దగ్గరికి పోతే వాడి దగ్గర ఉండేటువంటిది వీడికి చెప్పగలుగుతాడు. అంతేగాని వాడు దానికంటే పైన ఉండేదని చెప్పగలడా?
చెప్పలేడు. ఆయన సామర్థ్యం ఎంతో అంత చెప్తాడు. అంత మాత్రం చెప్తాడు. కాబట్టి నువ్వు ముందు ఎంచుకోవాలా, ఏమని, ఏ గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో. సద్గురువు ఎవరో వాళ్ళని కనిపెట్టుకొని పోవాలి. అంటే నీకు ఏది కావాలనేటువంటిది ఉందో దానిని అనుసరించి నువ్వు వెతికి తెలుసుకోవాలి. స్వామీజీ ఏమన్నారంటే, సూపర్ మార్కెట్ ఉంది, శరవణ సూపర్ మార్కెట్. ఎక్కడ? చెన్నై. శరవణ సూపర్ మార్కెట్లో ఏం దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయా? గోల్డ్ దొరుకుతుందా? వెండి దొరుకుతుందా? గోల్డ్ ఆభరణాలు ఎందుకు లేదు? ఎవరు చెప్పారు నీకు? చెన్నైకి విన్నావా నువ్వు? శరవణ సూపర్ మార్కెట్ విన్నావా? నేను చెప్పింది ఏంటి? నేను మైక్లో చెప్తా ఉన్నాను. నేను అందుకే చెప్పింది, మీరు అక్కడ కూర్చోండి. చెన్నైలో శరవణ సూపర్ మార్కెట్, నేను శరవణ సూపర్ మార్కెట్ చెప్తా ఉన్నా. చెన్నైలో వెళ్ళండి, ఒక అంతస్తు లేకపోతే గోల్డ్, ఇంకొక అంతస్తు లేకపోతే బట్టలు, ఇంకొక అంతస్తు లేకపోతే ఈ ఇంటి సామాన్లు, ఇంకొక గ్రౌండ్ ఫ్లోర్లో నీకు కావాల్సినటువంటి సరుకులు, ఈ చక్కెర, బెల్లము, పప్పు, ఉప్పు, ఇవన్నీ, బియ్యం, ఇవన్నీ అంతస్తులుగా కట్టేశారు. ముందు ఒకప్పుడు లేకుండా ఉండేటివి, ఇప్పుడు ఏం చేశారు? అన్నీ పెట్టేశారు, ఏ టు జెడ్. నీకేం కావాలంటే అది దొరుకుతాయి. నువ్వు లోపలికి వెళ్ళిపోతే నువ్వేం కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఒక కథ చెప్పారు. ఆ సూపర్ మార్కెట్ 14 అంతస్తులు ఉంది. సూపర్ మార్కెట్ 14 అంతస్తులతో ఉంది. ఎంట్రన్స్ ఒక మార్గం, ఎగ్జిట్ ఒక మార్గం. ఎంట్రన్స్ ఒకటే ఉంది, నువ్వు 14 అంతస్తులకు పోవచ్చు. ఎగ్జిట్ ఒకటే ఉంది. అయితే ఒక కండిషన్ ఏమంటే, ఒకే వస్తువుని ఎత్తుకోవచ్చు నువ్వు, నీకు ఫ్రీ. ఒక వస్తువుని ఎత్తుకోవచ్చు, ఏదైనా సరే ఒకే వస్తువును ఎత్తుకోవాలి, ఫ్రీ. నువ్వు చూస్తావు, ఎన్నో ఉంటాయి. ఒక వస్తువుని ఎత్తుకోవచ్చు ఫ్రీగా, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్లో వెళ్ళచ్చు. డబ్బులు పెట్టి తీసుకునేది కాదు స్వామి, ఇక్కడ దీని కండిషన్ ఇది. ఏమి కండిషన్ అంటే, దాంట్లోకి ఎంటర్ అయిపోయేది. 14 అంతస్తులో నువ్వు తిరగచ్చు, ఒక వస్తువును మాత్రము నువ్వు పట్టుకొని వెళ్ళచ్చు. ఏ వస్తువైనా పట్టుకో, నువ్వు ఫ్రీ, ఏ వస్తువైనా పట్టుకోవచ్చు. నువ్వు ఎత్తుకో, అభ్యంతరం లేదు, ఏదైనా ఎత్తుకోవచ్చు. చెప్తాండా విను, పోయి వస్తావా? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఉండవు, నువ్వు ఆల్రెడీ అదే సూపర్ మార్కెట్లో ఉండవు. నువ్వు ఉన్నావప్ప, ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్లో ఉన్నావు. 14 అంతస్తులు అంటే ఈ 14 లోకాలే. ఈ 14 లోకాలు అనేటువంటి సూపర్ మార్కెట్లో నువ్వు ఎంటర్ అయినావు, వచ్చేసినావు. ఒక్కదాన్నే పట్టుకొని నువ్వు ఎగ్జిట్ అంటే వెళ్ళిపోతావు. ఒకటి పట్టుకొని పో, ఏదైనా ఒకటి పట్టుకోవచ్చు. అర్థమైనా ఇప్పుడు? కాబట్టి నువ్వు ఏం పట్టుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. నువ్వు ఏమైనా పట్టుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఉన్నాయా? ఒక ఆమె ఎంటర్ అయింది, అందరూ ఒకటొకటి పట్టుకొని పోతూ ఉన్నారు, ఒకటొకటి పట్టుకొని పోతుంటారు. ఆమె అంతా చూసింది, ఏ వస్తువును విడిచిపెట్టేదానికి ఆమెకు బుద్ధి పుట్టలా. ఏ వస్తువుని విడిచిపెట్టేదానికి కూడా
ఆమెకు బుద్ధి పుట్ల ఏం చేయాలి ఇప్పుడు, అన్నీ కావాలి నాకు, ఏం చేయాలనేసి ఆమె ఆలోచన చేసింది కొంచెం కూర్చొని. అంతా తిరిగింది, వీటన్నింటిని విడిచిపెట్టుకునేదానికి ఇష్టం లేదు. తిరిగి 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 లాస్ట్లో ఎగ్జిట్ అయిపోతే ఏం చేసిందంటే, ఆ ఎగ్జిట్ దగ్గర ఎవరెవరు వచ్చినారు, ఏమేమి తీసుకుపోతున్నారు అనేది చూసుకుంటున్నాడు. ఎవరు? సెక్యూరిటీ కాదు, ఈ షాప్ ఓనర్. ఈ షాపు 14 అంతస్తుల ఓనర్ ఉన్నాడు కదా ఒకతను, వాడు చూస్తూ ఉన్నాడు. పోయేటప్పుడు 1 కంటే ఎక్కువ ఎత్తుకోకూడదు, చూస్తాను. ఆమె వచ్చింది, ఏం ఎత్తుకొని రాలా, చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేసింది తెలుసా, అతను చేయి పట్టుకున్నది. అతను చేయి పట్టుకొని పోతా ఉంది. అతను చేయి పెట్టుకొని పోతే ఇప్పుడు ఏమైంది, ఏదైనా ఒకటి పట్టుకోవచ్చు కదా. ఎవరు చేయి పట్టుకున్నది, ఎవరిని పట్టుకున్నది, ఓనర్ని పట్టుకున్నది. ఓనర్ చేయి పట్టుకున్నది. ఓనర్ చేయి పట్టుకుంటే ఇప్పుడు ఏమైంది, ఓనరే ఈమెకు సంబంధించినడు అయినాడు. ఇప్పుడు ఇదంతా ఎవరిదే, ఆమెదయింది. చూసారా, అలా తెలివి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చిన్న 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 వస్తువులకు దాసులైపోకుండా, ఈ బ్రహ్మాండానికంతా ఓనర్ ఎవరో, ఈ బ్రహ్మాండానికంతా ఓనర్ ఎవడో అతని చేతిని పట్టుకొనుట, ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే అప్పుడు ఇవంతా ఏమవుతాయి, ఇవంతా అనుభవుతాయి. చూసారా, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలా, పరమేశ్వరుని పట్టుకోవాలి. పరమేశ్వరుని పట్టుకోవాలి. అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు. యుద్ధరంగంలో ఉన్నాడా, యుద్ధరంగంలో మనం కూడా ఉన్నామా, మనం ఉండేది కూడా యుద్ధరంగమే. అర్జునుడు యుద్ధంలో చేసినాడో లేదా మనకు దాన్ని మనం చూడలే ఇప్పుడు, కానీ ఇప్పుడు మనం ఉండం, మనం యుద్ధరంగంలో ఉండం. ప్రతి క్షణము యుద్ధం జరుగుతూ ఉంది. ఆ అర్జునుడన్నా 18 రోజులు యుద్ధం చేసి అక్కడ అయిపోయింది. ఇక్కడ మనం ప్రతి క్షణము యుద్ధం చేస్తూ ఉండం, ప్రతి క్షణం యుద్ధం చేస్తూ ఉండం. ఇప్పుడు ఈ యుద్ధంలో మనము శ్రేయ మార్గంలో పోవాలన్నా ప్రేయ మార్గంలో పోవాలన్నా తెలియట్లేదు. ఎట్లా ఉంటే నేను బాగుపడతానో తెలియట్లేదు. నేను ఎట్లుంటే బాగుపడతానో తెలియట్లేదు. ఏమి చేస్తే బాగుంటానో కూడా తెలియట్లేదు. నేను ఎలా బ్రతకాలి, నేను నా బుద్ధిని ఎలా ఉపయోగించాలి, ఈ ప్రపంచంలో దేనిని పట్టుకోవాలి, దేనిని విడిచిపెట్టాలి తెలియట్లేదు. వీటిని ఏది నాకు దగ్గరని అనుకుంటున్నానో దాన్ని పట్టుకుంటుంటే దాని నుంచి బాధలు వస్తున్నాయి. ఏది వద్దనుకుంటున్నానో దాన్ని విడిచిపెడుతుంటే దాని నుంచి కష్టం వస్తుంది. దాన్ని విడిచిపెట్టేసి అరే పొరపాటు చేసినానని అనిపిస్తుంది. వయసు చూస్తే అయిపోతా ఉంది, ఎప్పుడు పోతానో తెలియట్లేదు. చూసారా, యుద్ధరంగంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలుసా? యుద్ధరంగంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతుంది. ఎందుకు వేసినాడంటే అప్రమత్తంగా ఉన్నామంటే ఎగిరిపోతాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉంటే మన జీవితం స్పాయిల్ అయిపోతుంది. తెలుసుకోలేకుండా వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు అర్జునుడికి ఆ సమస్య వచ్చి పడింది. ఏమంటే ఎదురుగా చూస్తే వీళ్ళు ధర్మం ఒకటి, ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. శాస్త్రం ఏం చెప్తా ఉంది, అలౌకికమైనది సత్యం అని చెప్తా ఉంది. అలౌకికమైనది సత్యం అని చెప్తుంది కదా, సత్యచిత్ ఆనంద స్వరూపం సత్యం అని కదా చెప్తా ఉంది. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరిని చూస్తూ ఉన్నారు? మీరంతా ఎవరి కోసం పట్టుకొని ఉన్నారు? మీరంతా నాతో కూడా తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడన్లు, కొడుకులు, భూములు, బుట్టలు, ఆస్తులు, ఐశ్వర్యము, ఇవన్నీ కదా పట్టుకొని ఉన్నాం. ఇవన్నీ లౌకికమా అలౌకికమా? లౌకికం ఇవన్నీ. వీటిని పట్టుకొని కదా ముందుకున్నాం. నువ్వు వీటిని పట్టుకొని ఉన్నంత వరకు అలౌకికానికి పోతావా?
ఏమండి? ఇదా ఇదా అర్థమవుతుందా? ఇది కావాలంటే దీంతో పని లేదు. దీన్ని పట్టుకుంటే అది పోదు, అది దూరం అయిపోతుంది. దీన్ని పట్టుకుంటే అది దూరం అవుతుంది, దాన్ని పట్టుకుంటే ఇది దూరం అవుతుంది. అర్జునుడి పరిస్థితి ఇది వచ్చింది ఇప్పుడు. అర్జునుడు ఎవరు ఇప్పుడు? నేనే ఇప్పుడు దీన్ని పట్టుకోవాలన్నా దాన్ని పట్టుకోవాలన్నా? చూడు ఎట్లా ఉంది. దీన్ని పట్టుకుంటే దీన్ని అంటే ఈ కొడుకుల్ని కోడల్ని భార్య బిడ్డలు ఈ సంపదను వీటిని పట్టుకుంటే భగవంతునికి దూరం అయిపోతున్నా. భగవంతుడు అంటే ధర్మమే. ధర్మాన్ని పట్టుకుంటే వీళ్ళందరినీ దూరం అయిపోతూ ఉంటా. వీళ్ళందరినీ దూరం అయిపోయి నేను బ్రతకగలనా? నేను చెప్తా ఉండే దానిపైకి బుద్ధి పెట్టండి. మీ మీ బుద్ధి నెక్స్ట్ ఉంది. కోవా శిష్యస్తు కో అని ఉంది. శిష్యుడు అంటే ఏమని ఉంది. నేను చెప్తానేది కథ చెప్పట్లా, మీకు కథ చెప్పట్లా. మీ బుద్ధినంతా మీరు ప్రయోగిస్తూ ఉంటారు. మీ బుద్ధిని ప్రయోగించకూడదు. నేను చెప్పిన దాన్ని మీరు పట్టుకోగలిగితే, ఎందుకంటే మీ బుద్ధి చాలా గొప్పది కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈడ వైరాగ్యము అదంతా నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఇక్కడ నేనేం చెప్తున్నా, అందుకే మీకు వినిపించదు. దీన్ని సౌండ్ వినిపిస్తుందా? ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే ఉండలేను. ఎవరిని? ఎదురుగా ఉండే వాళ్ళని విడిచిపెడితే ఉండలేను. ఎందుకంటే మనసులో వాడేమైనాడు, వీడేమైనాడు, ఇదేంటో అదే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే కదా. వాళ్ళని చంపితే ఎవరి కోసము నేను రాజ్యం కావాలని అనుకుంటున్నాను, వాళ్ళందరూ ఎదురుగా ఉండరు. వాళ్ళని అందరినీ చంపితే కానీ నాకు రాజ్యం రాదు. వాళ్ళందరినీ చంపితేనే కదా నాకు రాజ్యం వస్తుంది. వాళ్ళందరినీ చంపకపోతే నాకు రాజ్యం ఎక్కడ వస్తుంది? నాకు రాజ్యం కావాలని నేను ఎందుకు కోరుకుంటున్నాను? నేను ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటానో వాళ్ళ కోసం కదా నేను రాజ్యం కావాలని కోరుకుంటున్నాను. నేను అట్లాంటి వాళ్ళే ఎదురుగా ఉండరు ఇప్పుడు. అట్లాంటి వాళ్ళే కదా ఎదురుగా ఉండరు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి? నేను వీళ్ళందరినీ చంపితే రాజ్యం వస్తుంది. నాకు రాజ్యం వస్తే వీళ్ళందరూ ఉంటే నేను ఆనందంగా ఉంటా. ఎట్లాంటి చిక్కు సమస్య వచ్చింది చూడండి. ఈ కొడుకులు కోడన్లు వీళ్ళందరూ ఉంటే, వీళ్ళుంటే నాకు ఆనందంగా ఉంటుంది. అంతే కదండి. ఈ కొడుకులు, ఈ కోడన్లు, ఈ మనవళ్ళు, ఈ మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటే నాకు ఆనందం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో ఆనందం నాకే. వాళ్ళందరినీ వాళ్ళు సత్యం కాదని గుర్తించి వాళ్ళందరితో ఏమనే మాత్రం సంబంధం లేకుండా ఉంటే కానీ నేను సచ్చిదానంద స్వరూపంగా నేను ఉండలేను. నా మనస్సులో అవి వచ్చి చేరుకుంటే నేను సచ్చిదానంద స్వరూపంగా ఎలా ఉండగలుగుతాను? నేను ధ్యానంలో వీళ్ళందరూ గుర్తొస్తున్నారని అనుకో, నాకు ఏకాగ్రంగా ఉండగలదా? నేనుగా ఉండగలనా? అర్థమవుతుందా? ఎక్కడ ఉంటుంది? శాంతి ఉంటుందా? శాంతి పోతుంది. శాంతి పోతా ఉండేదానికి కారణం వాళ్ళే. అంటే ఇప్పుడు శాంతి అన్నా పట్టుకో, లేదా వీళ్ళన్నా పట్టుకో. అంటే వీళ్ళు వస్తున్నారంటే శాంతి పోతుందనంటే వీళ్ళ వలన శాంతి పోతా ఉంది. అంటే వీళ్ళు సత్యమై ఇప్పుడు పోనీ వీళ్ళని పట్టుకుందాం అనుకో, వీళ్ళని పట్టుకుంటే నాకేమైనా శాంతి వస్తూ ఉందా? వీళ్ళని పట్టుకుంటే ప్రతి క్షణము బాధపడుతూనే ఉన్నా. ఉన్నాను లేదా? పోనీ వాళ్ళ నుంచి ఏమి శాంతిలాగా అనిపిస్తూ ఉంది, సుఖంలాగా అనిపిస్తూ ఉంది, ఆనందంలాగా అనిపిస్తూ ఉందే కానీ ఏం లేదు. అగ్ని పైన నీటి చుక్క పడితే ఎంతసేపు ఉంటుంది? నీటి చుక్క సుయ్ అంటుంది. ఆ సుయ్ అన్నట్లుగా వీళ్ళతో కలిసినప్పుడు ఆనందం అని అనిపించి ఆవిరైపోతుంది. అటువంటిది ఇది. ఇప్పుడు అర్జునుడికి సమస్య వచ్చి ముందరనే ఉన్నాడు. ఈయన శ్రీకృష్ణ పరమాత్మ ముందర ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ముందర ఉన్నా కూడా
అర్జునునికి ఏ భావన ఉన్నింది ఇంతవరకు? శ్రీకృష్ణుణ్ణి పరమాత్మని, ఆయన అందరికంటే గొప్పవాడని ఆ భావన ఏమన్నా ఉన్నిందా అంటే ఇంతవరకే కొంత ఉన్నిండొచ్చునేమో. మహర్షులందరూ అప్పుడు లేదు. మహర్షులందరూ వచ్చినప్పుడు మహర్షులందరూ శ్రీకృష్ణ పరమాత్మను సేవించేదాని వలన అప్పుడు ఉన్నిండొచ్చు, గొప్పవాడని ఉన్నిండొచ్చు. కానీ ఈయన ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధానికి నా రథానికి సారథిగా ఉండు అని కోరినాడు. అంటే అర్జునుడికి ఒక భావన ఉంది, నేను కూడా క్షత్రియుణ్ణి, నేను కూడా యుద్ధంలో ఏమనే మాత్రము శ్రీకృష్ణుని కంటే తీసిపోయేవాడను కాదు. ఉందా లేదా? శ్రీకృష్ణునికి అర్జునునికి కూడా మధ్యలో సంఘర్షణ వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడా లేదా? ఎదుర్కొన్నాడు. అంటే ఎంత శౌర్యవంతుడు, నేను కూడా శ్రీకృష్ణునితో సమానమైనటువంటి వాడను అనే భావన ఉంది. ఎవరికి? అర్జునుడికి. అదేవిధంగానే మనకు కూడా ఏమనుంది? ఈ ప్రపంచంలో నేను ఎట్లాగైనా సరే గెట్టను కాగలుగుతా, నేనేమైనా సరే చేయగలుగుతా అని ఉందా లేదా? నేను అనుకున్నది చేయగలుగుతా, అన్నీ చేయగలుగుతా. దేవుడు కూడా దేవుడు పరిస్థితి ఏముంది తెలిసిన? మీరు ఎక్కడన్నా పోండి, ఏ దేవస్థానానికన్నా పోండి, ఎక్కడన్నా పోండి, 10 నిమిషాల్లో దర్శనం చేసుకొని రావచ్చు. మీరు ఏ దేవస్థానమైనా సరే 10 నిమిషాల్లో దర్శనం చేసుకొని రావచ్చు. తిరుమల 10 నిమిషాల్లో దర్శనం చేపిస్తా, ఛాలెంజ్. తెలుసా? 10 నిమిషాలండి. తిరుమల నేను పనిచేసాను కాబట్టి నేను చెప్తున్నా. ఎంత సెక్యూరిటీ నాన్నలే. ఫ్రంట్లో ఉంది కదా, అక్కడ దానికి ఎన్నో ఉంటాయి లొసుగులంతా అవంతా ఎందుకు ఇప్పుడు పెట్టినంత. కాబట్టి దేవుణ్ణి కూడా ఇప్పుడు ఏమైపోతుంది? డబ్బులతో కొనేయచ్చు. డబ్బులతో కొనేసినప్పుడు ఇంక దేవుడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? ఆ దేవునితో పని లేదు. ఎందుకంటే నా సామర్థ్యంతో, నా బుద్ధి సామర్థ్యంతో నేను దేవుణ్ణి కూడా ఇలా ఉపయోగించుకుంటున్నాను. కాబట్టి నేను అనుకున్నది చేయగలుగుతా, దేవునితో పని లేదు. ఆ దేవుడు కూడా నాకు సరిపోతాడు. దేవుని కూడా వెళ్ళి నమస్కారం చేస్తే, ఆయనకు ఏదైనా వజ్ర కిరీటం ఒకటి చేపిస్తే ఆడుండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకే వంత పాడతారు. అవును, వంత పడతారు. నువ్వు ఫండ్ ఇవ్వు రాజకీయ నాయకులకి, నీ చుట్టూ తిరుగుతారు. కావాలంటే నువ్వు చెప్పింది వింటారు, నువ్వు చెప్పింది జరుగుతుంది. 100 కోట్లు అప్పు చేద్దాం బ్యాంకులో, 50 కోట్లు ఫండ్ ఇస్తాం, మిగతా 50 కోట్లు నేను వాడుకుంటా. ఇప్పుడేమవుతుంది? రాజకీయ నాయకులందరూ వాళ్ళకి ఫండ్ ఇచ్చాను కదా నేను, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఇవంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. కాబట్టి అందరినీ బుద్ధిని ఉపయోగించి నేను చేసుకోవచ్చు, ఇది నా చాతుర్యం అని ఉన్నాడు ఇప్పుడు. అలా ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు కూడా. అర్జునుడు ఉన్నాడనంటే అర్జునుడు ఎవరో అర్జునుడు కాదు, ఇప్పుడు నేనే అర్జునుడు. ఎవరికి వాళ్ళే అర్జునుడు. అలా ఉన్నారు. యుద్ధం చేసేదానికి కూర్చున్నాడు. అందరినీ లేపేస్తా. ఇంతకుముందు గ్రహణం, గోవులను అప్పుడు చేసినప్పుడు అందరినీ ఏం చేశాడు? అందరినీ ఓడి చేసి గోవులన్నింటినీ మరలించినాడు కదా అర్జునుడు. ఎట్లుంటుంది శౌర్యం? ఎవడేమన్నా భీష్మాచార్యులను కూడా సరే నేను ఏదైనా సరే చేస్తామని దీంట్లో ఉన్నాడు ఇప్పుడు. అట్లా ఉండేటువంటి వాడు ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరినీ చూసే లోపల ఏంది ఇట్లయిపోయింది అని మనస్సు సంశయంలో కొట్టుమిట్టాడిపోయింది. నేను కొడుకులు పోనీ ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు కదా, వీడి వెనకాల కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళ కొడుకులు కూడా ఆ ఎదురుగా ఉండే వాళ్ళు చంపరని ఏమైనా గ్యారెంటీ ఉందా? వీళ్ళు 5 మంది ఉన్నారు కదా,
భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా గ్యారెంటీగా ఉంటారని ఉందా యుద్ధరంగంలో? కర్ణుడు ఏమన్నా సామాన్యుడా? భీష్మాచార్యుడు ఏమన్నా సామాన్యుడా? ద్రోణాచార్యుడు ఏమన్నా సామాన్యుడా? వాళ్ళ ముందర మేము నిలవగలుగుతామా? ఇప్పుడు వచ్చినాయి అవి, ఎత్తులకు పై ఎత్తులేసేటువంటి ఇవన్నీ వచ్చి ఏమవుతున్నావు ఏమో, ఏం జరుగుతుందో ఏమో తెలియదే. ఇప్పుడు నేనేం చేస్తే నాకు మంచిది, నేను ఇప్పుడు ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది, నాకు శ్రేయ మార్గం ఏమిటి, నాకు శ్రేయస్ అంటే వీళ్ళందరినీ చంపితే అలౌకికమైనది వస్తుంది. వీళ్ళందరినీ చంపడం అంటే ఏమి? వీళ్ళందరిపైన భావన లేకుండా పోవుటయ్యే ఇక్కడ వీళ్ళని చంపుట. ఏమంటే కొడుకున్నాడు, కొడుకు కావాల్సింది రాసిచ్చేసినాం, నాయన నువ్వు ఉండు నీ పాటికి నువ్వు. ఇప్పుడు ఉద్దేశం ఏమైంది? కొడుకు అక్కడ ఉన్నాడు, వాడు కొడుకు అక్కడ ఉంటే కూడా నేనుగా ఉన్నాను, వాడు వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వాని పైన మన దృష్టి ఏమిటి? వాడు ఉన్నట్లా లేనట్లా? స్పష్టంగా చెప్తే వాడు బ్రతికి ఉన్నాడు, మానసికంగా లేడు. శారీరకంగా బ్రతికి ఉన్నాడు, మానసికంగా లేడు. మానసికంగా నువ్వు వాడిని పెట్టుకున్నావు అనుకో, మానసికంగా నువ్వు పెట్టుకుంటే నువ్వు సచ్చిదానంద స్వరూపమునకు నువ్వు వెళ్ళలేవు. బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తా ఉండేది కథలు చెప్పేదానికి నేను లేను, నేను తత్వం చెప్తున్నా. తత్వం చెప్పేదానికి నేను ఉండేది, నేను చెప్పేది తత్వమే చెప్తా. అర్థమవుతుందా? తత్వమే చెప్తాను, కానీ నాకు వేరే విషయాలతో నాకు అవసరం లేదు. కాబట్టి నీకు కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అక్కడ, కానీ అవే నిన్ను నీ స్వరూపములో నుంచి లేకుండా చేస్తున్నాయి, నిన్ను పతనం చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలా? అవి ఉండని మనస్సులో పెట్టుకోవద్దు. మనస్సులో తీసేస్తే ఏమవుతుంది? మనసులో తీసేస్తే అవి లేనట్లు అవుతుంది. మనస్సులో తీసేయాలండి. ఫలము కర్మఫలం, కర్మయోగం అని చెప్పారు కదా. కర్మయోగం అని అంటే ఏమంటే కర్మ చెయ్యాలి. కర్మఫలము 2 రకాలుగా నీకు వస్తుంది. బయట నుంచి వచ్చేటువంటి ఫలం ఒకటి, మానసికంగా మనస్సులో వచ్చే కర్మఫలం ఒకటి, 2. దాన్ని ధర్మం అని చెప్పినప్పుడు దానికి వచ్చేసి ఎదురుగా వచ్చేటువంటి దృష్ట ఫలం ఒకటి, అదృష్ట ఫలం అని ఒకటి. అదృష్టం అని అంటారు కదా, మీరు అదృష్టం అని అంటారు కదా. అదృష్టం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నాకు లేనిది ఏమన్నా ఎదురుగా వచ్చి పడుతుందని అనుకుంటున్నారా? లాటరీ టికెట్ తగిలిందని అనుకో, అదేమన్నా అదృష్టం అని మీరు అనుకుంటున్నారా? కాదు. దృష్టం అంటే చూస్తూ ఉంటే వచ్చేది దృష్ట ఫలం. నీ దగ్గర ఉండేటువంటిది దృష్ట ఫలం వచ్చేది. అదృష్ట ఫలం అంటే నీదే వెనకాలుండి అది కనిపించకుండా ఉండి ఇప్పుడు నీకు సడన్గా ఊడిపడుతుంది. దానిని అదృష్ట ఫలం అని అంటారు. అంటే అది లోపల ఉంది, మానసికంగా లోపల ఉన్నది. అది లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది ఫలం. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలోనూ, ఇప్పుడు దేవుని దగ్గరికి పోయి దేవునికి పోయి నమస్కారం చేసినావు అనుకో, ఎదురుగా వెంటనే దేవుని దగ్గరికి పోయినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఒకటి, నువ్వు లోపల మనసులో ఏదో కోరుకున్నావు, అదేదో ఒకటి రావాలా అని, అది లోపల ఉంది. అది ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ కర్మయోగం అంటే ఏమంటే ఎదురుగా చేసేది చెయ్యి, లోపల ఉండేదాన్ని కోరుకోవద్దు, లోపల సంబంధం పెట్టుకోవద్దు, లోపల సంబంధం దాంతో పెట్టుకోవద్దు. లోపల సంబంధం పెట్టుకోకుండా బయట ఉండేదాన్ని చేస్తూ వస్తే కొంతకాలానికి ఏమవుతుందంటే బయట ఉండేది కూడా ఆటోమేటిక్గా తొలగిపోతుంది. బయట ఉండేది తొలగడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల ఉండేదాన్ని తొలగించుకోవడం నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు తొలగించాల్సిన దేన్ని? ముందు లోపల ఉండేదాన్ని లోపల పెరగకుండా చెయ్యి. ఆ లోపల పెరగకుండా చేస్తే ఇదవుతుంది. ఇప్పుడు కొడుకు అని చెప్పి లోపల పెంచుకొని ధృతరాష్ట్రుడు నా కొడుకుని పెంచి పోషించుకున్నాడు. వాడు సచ్చే లోపల ఏడుస్తా కూర్చున్నాడు. ఉన్నప్పుడు ఏమన్నా సంతోషం ఉన్నిందా? ఉన్నప్పుడు వాడు భీముడు ఉండేంతవరకు ఏ రోజు సంపదాడో అని వీడికి లోపల భయము. యుద్ధానికి పోయినాడు, అప్పుడు భయమే.
సంధి చేసుకోవచ్చు కదా, సంధి చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా, చేసుకోండి. చేసుకోడు. ఎందుకంటే ఒక పక్క భయం ఒక పక్క ఉండినా భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కర్ణుడున్నాడు అనేటువంటిది ధైర్యం ఒక పక్క. ఈ ధైర్యాలన్నీ ఏం చేస్తాయి? ఆడుండేది ఎవరున్నాడు? కృష్ణ భగవానుడు ఆడ సచ్చిదానందం ఉంది. సచ్చిదానందము కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, ఈ లోకాన్నంతా నడిపించేటువంటి వాడు ఉన్నాడు అక్కడ. ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ధర్మం అనేటువంటిది ఎవరెవరికి ఏ ఫలాన్ని ఇవ్వాలని ఇస్తుంది కదా. అటువంటిది ఉన్నప్పుడు అటువంటి దాన్ని ఎదిరించగలనా నేను? ఎదిరించలేను. కనీసం అంత మాత్రం కూడా యోచన చేయాలి. చేయలా. కాబట్టి ఏమైంది? ఈ బ్రతికి ఉన్నప్పుడు కొడుకులపైన ఆశ పెట్టుకొని ఆనందం లేకుండా ఇబ్బంది పడినాడు. యుద్ధరంగానికి సంధి చేసుకోమంటే చేసుకోకుండా దుఃఖపడినాడు. పోనీ యుద్ధం అయిపోయిన తర్వాత ఆనందంగా ఉన్నాడా? అప్పుడు బాధపడినాడు. ఇప్పుడు అందరూ చనిపోయినాడు బాధ. ధర్మరాజు యుద్ధరంగం అంతా అయిపోయిన తరువాత బాధపడినాడు. ధర్మరాజు యుద్ధమంతా అయిపోయిన తర్వాత బాధపడినాడు. ఎందుకంటే ఇంతమంది అందరూ ఏమైపోయినారు? అందరూ చనిపోయినారు. అందరూ పోయినారు. ఈ యుద్ధం చేసి అందరూ పోయినారే అని బాధపడినాడు. ఎవరు? ధర్మరాజు ధర్మరాజు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? ఏమీ లేదు. అర్జునుడు ఎప్పుడు బాధపడినాడు? యుద్ధానికి ముందే బాధపడినాడు. ముందే బాధపడినాడు కాబట్టి, దాన్ని ఆలోచన చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకేమైంది? శాంతి లభించింది, తత్వం తెలిసింది. తత్వం తెలిసి నేను ఇప్పుడు ఏం చేయాలనో చేస్తానని చెప్పి చేశాడు. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. నాకు సందేహాలన్నీ తొలగిపోయినాయి, ఏం సందేహం లేదు, నేను ఇప్పుడు చేస్తా, నేను ఇప్పుడు యుద్ధం చేస్తా అన్నాడు. ముందేమన్నాడు? నేను యుద్ధం చేయనని చెప్పి గాంధీ వంశ్రంసతే హస్తాత్ అన్నాడా లేదా? అన్ని వదిలేసినాడు. వదిలేసినాడా లేదా? ఇప్పుడు స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం. కరిష్యే, నేను చేస్తాను, నేను యుద్ధం చేస్తా. అరే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడండి? నువ్వు యుద్ధం చేయని ఏమన్నా చెప్పాడా? ఇప్పుడేం చేశాడు ఈయన? అర్జునుడు ఏం చేశాడు? యుద్ధము చెయ్యనన్నాడు, ఇప్పుడు ఆయనే చేస్తాను. చేస్తానన్నాడు. ఇంతకుముందు ఎందుకు యుద్ధం చేయనన్నాడు? ఏంటంటే అన్ని సందేహాలు, అన్ని డౌట్లు. నేను ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలన్నా, అట్లా చేయాలన్నా ఇట్లా చేయాలి, ఏంటంటే అన్ని డౌటే, అన్ని ఇబ్బందే, మానసికంగా సమస్యలు. అందుకని ఏం చేశాడు? ఈ డౌట్లను సందేహాలు అన్నీ పట్టుకొని పీడిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? శరణు చొచ్చినాడు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఇక్కడ చూడు, యత్ శ్రేయ అని కోరినాడా లేదా? ఏది శ్రేయస్సు? శ్రేయ అన్నాడా లేదా? అన్నాడు. అప్పుడే ఏం చెప్పాను నేను? ప్రేయస్సు శ్రేయస్సు రెండు చెప్పానుగా. ఇప్పుడు ప్రేయస్సును కోరుతున్నాడా, శ్రేయస్సును కోరుతున్నాడా? శ్రేయస్సు. శ్రేయస్సును కోరుతున్నాడు అర్జునుడు. ఎవరిని కోరుతున్నాడు? కృష్ణ భగవానుడు కృష్ణ భగవాను కోరుతున్నాడా? ధర్మాన్ని కోరుతాను. ఏమన్నాడు? నేనేమన్నాడు? శిష్యస్తేహం, నేను శిష్యుడు. నేను శిష్యుణ్ణి అన్నాడా లేదా? నేను శిష్యుణ్ణి అంటే ఎదురుగా ఉన్నవాడు ఎవరు? నువ్వు గురువు. నేను శిష్యుణ్ణి అన్నాడు. నేను శిష్యుణ్ణి అన్నాడంటే ఎదురుగా ఉన్నవాడు గురువు అని అర్థం. నేను గురువుగా స్వీకరిస్తున్నానని అన్నాడు. ఎందుకు వచ్చింది ఇదంతా? గురువు అంటే నాకు ఏ సమయములో ఏది చేయాలనో, ఏది శ్రేయస్సు చెప్పేటువంటి వాడు గురువు. అందుకు అర్జునుడు ఆ స్థితిలో కూడా అర్జునునికి ఆ స్థితి ఒకప్పుడు జరిగింది, మనకు ప్రతి క్షణము ఉంది. ఈ ప్రతి క్షణము ఉండేటువంటి దీంట్లో నుంచి నేను బయటపడాలనంటే మనము కూడా
ఉపదేష్ట. ఉపదేశం చేసేవాడిని. ఏ ఉపదేశము? హితమును ఉపదేశం చేసేవాడు. హితం ఉండాలి. మళ్ళా ఇప్పుడు నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? కొల్లలు ఉంటారు. కానీ వాళ్ళు కాదు కావాల్సింది హితోపదేష్ట. హితమును ఉపదేశం అంటే నీకు ఆ మార్గంలో పట్టుకొని పోతే ఇంకా నీకు మళ్ళీ వెనక్కి చూడాల్సిన పని లేదు. గురుబుద్ధిర్ విశిష్యతే. దాంట్లో అక్కడ ఏం చెప్తారంటే నీతి శాస్త్రం ఒకటి ఉంది. నీతి శాస్త్రంలో నీ బుద్ధి నీకు ఉంటుంది. నీ బుద్ధితో నువ్వు ఆలోచన చేసి సక్రమంగా చేస్తుంటావు. నీ బుద్ధి పనిచేయాల. అప్పుడు ఏం చేస్తావంటే నీ భార్యను అడుగుతావు. నీ భార్య బుద్ధిని కూడా తీసుకోవచ్చు. నీకు సక్రమంగా చెప్పి చేస్తే తీసుకోవచ్చు. నీ తల్లిదండ్రులను అడగచ్చు. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్వీకరించవచ్చు. నీ సోదరులను అడగవచ్చు. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్వీకరించవచ్చు. ఫ్రెండ్స్ని అడగచ్చు. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్వీకరించవచ్చు. అయితే దీనిలో అట్లా చేయాలనా ఇట్లా చేయాలనా అనేటువంటిది డైలామా వస్తుంది, రావచ్చు. నువ్వు డైలామాలో కూడా పడవచ్చు. ఇంకా నీకు నిర్ణయం కాలేదు. లాస్ట్కు గురువుని వెళ్ళి అడిగితే గురువు ఏది చెప్పితే దానిని ఇంకా నువ్వు దాని గురించి ఆలోచన చేయకూడదు. ఇంకా గురువు ఏది చెప్పినాడో దాంట్లో ఇంకా నాకు బద్ధ విరుద్ధంగా చెప్పాడు గురువు. నా బుద్ధికి బద్ధ విరుద్ధంగా చెప్పాడు. అయినా సరే గురువు చెప్పిందే విశిష్టం, అంతే. దానికంటే ఇంక వేరే లేదు. రామచంద్రుల వారికి సీతమ్మ పైన అభియోగం మోపినటువంటిది వచ్చి పడినాయి. కృంగిపోయాడు. అట్లాగే ఏం చేయాలి నేను అంటే ఇప్పుడు దీని ప్రకారం సీతమ్మ నేను విడిచిపెట్టేయాలా? ఏంటి పరిస్థితి అర్థం కాల. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మదన పడి ఇబ్బంది పడిపోయాడు. నిర్ణయం తీసుకోలేకపోయాడు. సాయంకాలం వెళ్ళాడు గురువు దగ్గరికి. ఎందుకంటే అన్నీ ఆలోచన చేసి అయిపోయి వేరే వాళ్ళతో చర్చించేదానికి, మంత్రులతో వాళ్ళతో ఇదంతా చర్చించే విషయం కాదు ఇది. అంతా అయిపోయి తన బుద్ధిని అంతా అయిపోయి ఏం చేయాలని అర్థం కాక వశిష్ఠ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రమం దగ్గర పోయి నిలబడుకున్నాడు. నేరుగా మామూలుగా ఏంటంటే గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమం ముందర నిలబడి చెప్పి పంపించినాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుల వారు వచ్చినారని గురువు గారికి చెప్తానే అర్థమైపోయింది గురువుకి. అని ఎందుకంటే నేరుగా వచ్చేవాడు రాలేదనంటే ఏదో సమస్య ఉంది, రమ్మని చెప్పు. వచ్చాడు. రామచంద్రుల వారు వచ్చారు. వస్తే నేను నమస్కారం చేశాడు. సాష్టాంగ దండప్రాణం చేశాడు లైనాయన. ఎందుకంటే ఈయనకేమి బాంధవ్యాలు బంధువులు ఇవన్నీ ఏం లేవు కదా. ఎందుకు వశిష్ఠ మహర్షుల వారు వశిష్ఠ మహర్షి అంటే ఏమనుకుంటున్నారు? జ్ఞాన సాగరం. ఆయన గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం. ఏమండి? న మృత్యుర్న శంక న మే జాతి భేద. మీరు వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపో, ఏమనుకోవద్దు. వెళ్ళు. న మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం. నేనెవరు? నేను తల్లి కాదు, తండ్రి కాదు, గురువు కాదు, శిష్యుడు కాదు. ఏమీ నేను కాదుగా. ఏమీ కానటువంటి చిదానంద స్వరూపం నేను. అది వశిష్ఠ మహర్షి. నువ్వు కూడా అదే కాదని నేను చెప్పట్లా. అటువంటి వశిష్ఠ మహర్షుల వారి దగ్గరికి రామచంద్రుల వారు వచ్చి నమస్కారం చేశారు. లే, అర్థమైంది. నువ్వు గురువు, నేను గురువు కాదు, నువ్వు శిష్యుడు కదా. సరే లే, ఎందుకంటే చెప్పేటప్పుడు అలాగే ఉంటాడు. ఏం చెప్పు నాయన, నా సమస్య వచ్చిపడింది. సీతమ్మ పైన అభియోగం అని చెప్పలా. నాకు చాలా ఆంతరంగికులు, వాళ్ళపైన అభియోగం మోపబడింది. ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. అది ధర్మమా అధర్మమా అని అన్నాడు. చూసేదానికి మాత్రము నా ఆంతరంగికాలు వాళ్ళేమో ధర్మంగానే ఉన్నారు, కానీ బయట నుంచి అభియోగం మాత్రము అధర్మంగా మోపబడింది.
ఇప్పుడు నేను ధర్మంగా ఉండాలంటే ఎట్లా అని అడిగాడు. అరే దాంట్లో ఆలోచించడానికి ఏముంది, దాన్ని దూరంగా పెట్టు అన్నాడు. దేన్ని? నీ ఆంతరంగికమైన నువ్వు అంటున్నావు కదా, దాన్ని దూరంగా పెట్టు. తిరిపింది సాల్, అయిపోయింది సార్. అంటే ఇప్పుడు అర్థం ఏమే, సీతమ్మని దూరంగా పెట్టుకుని పెట్టు అని అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం ఏమైంది? నిర్ణయం అయిపోయింది. రామచంద్రుల వరకే నిర్ణయం అయిపోయింది. అరే నా భార్యనే విడిచిపెట్టచ్చిన అనుమానం ఉందా? గురువు చెప్పాడు, ఫైనల్ డెసిషన్ అంతే. వెంటనే రావడం, లక్ష్మణ్ని పిలవడం, పంపించాడు. ఎట్లుంది అది? కాబట్టి గురుబుద్ధి విశిష్యతే, దాంట్లో ఇంక మళ్ళీ వెన్నుకి తిరిగే పని లేదు. హితోపదేష్ట, హితమును చేసేటువంటి వాడు, హితమును ఉపదేశం చేసి స్టా, నీ మార్గాన్ని నువ్వు ఏదైతే పోతున్నావో దాన్ని మరల్చి సన్మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వాడు గురువు. గురువు అంటే ఎవరు? అర్థమైందా కొద్దిగా? అది గురువు అంటే. సంతోషం. సరే, ఇప్పటికి మనం నిలుపుదాం. ఇది చెప్తే పోతూ ఉంటుంది ఇంకా. చాలు, ప్రస్తుతానికి నిలిపి మళ్ళీ మనం రేపు కొనసాగిద్దాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ కోసం చిన్న డౌట్. రోగి చెప్పిన శ్లోకంలో చాలా రోగాలుగా ఉంటాడు, పురుగు రాష్ట్రం